Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. Today burning topic: RAW Research Analysis Wing RAW. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ యొక్క పనితీరు బేషుగ్గా ఉంది. ఇప్పుడు మోడీ యొక్క ఆధ్వర్యం లోపల విజృంభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ లోపల వరుసగా ఉన్నటువంటి యొక్క ఉగ్రవాద శక్తుల యొక్క లీడర్స్ అచానక్ వస్తున్నారు. వెహికల్ మీద షార్ట్ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి షూట్ చేసి చంపేస్తున్నారు. దీనికి అంతటికీ కారణము రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటి ఒక సంస్థ. ఎట్లయితే ఇజ్రాయిల్కి మొజాద్ ఉందో, అమెరికాకు ఫెడరల్ ఉందో, సిఐఏ ఉందో, ఇండియాకు కూడా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ RAW అనేది ఒక సీక్రెట్ సర్వీసెస్ అన్నమాట. మోడీ ఆధ్వర్యంలో ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎప్పుడైతే కాందహార్ ఫ్లైట్ హైజాక్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఉన్నటువంటి అందరూ వరుసగా పాకిస్తాన్ లోపల హతమైపోతున్నారు. పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్ పెట్టి షూట్ చేస్తున్నారు. రీసెంట్గా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్లో ఒక మసీద్లో జరిగినటువంటి పేలుడు లోపల హక్కానీ నెట్వర్క్, మీరు పేరు విని ఉండొచ్చు. ఇదేం చేస్తుందంటే ఈ హక్కానీ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బలిసిన ఇస్లామిక్ దేశాలు ఉంటాయి కదా, ఈ బలిసిన ఇస్లామిక్ దేశాలు జిహాద్ కోసం డబ్బులు ఇస్తుంటాయి కదా, ఆ డబ్బుల్ని ఎక్కడెక్కడ ఏ దేశంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు పెడుతుంది. అంటే మదరసాల ముస్కుల్ లోపల ఉగ్రవాద కార్యకలాపాలు చేయిస్తూ ఉంటుంది ఈ హక్కానీ నెట్వర్క్. ఈ హక్కానీ నెట్వర్క్ యొక్క చీఫ్ రీసెంట్గా పాకిస్తాన్ లోపల జరిగినటువంటి బాంబు దాడిలో ఖైబర్ పఖ్తూన్లో ఉన్నటువంటి ఒక మసీద్లో నమాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాంబు దాడి లోపల మరణించినట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ధృవీకరించింది. మన యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించినాయి. అంటే ఒక పెద్ద చైన్ సిస్టమ్ని బ్రేక్ చేసినట్టు అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క అన్ని ధనిక ముస్లిం దేశాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మద్రసాల ముసుగు లోపల ఉగ్రవాదాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి, హమాస్కు, ఐసిస్, బోకోహరం, తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ తోయిబా, ఇట్లా చాలా ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. వీటికి ఫండింగ్ చేయడానికి ఈ హక్కానీ నెట్వర్క్ ముందు ఉంటుంది అన్నమాట. ఉగ్రవాదులకు ఫండింగ్ కావాలి కదా, ఈ ఫండింగ్ చేయాలంటే ఈ షేకులు, అరబులు ఆయిల్ అమ్మిన పైసలు దండిగా ఉంటాయి కదా, ఆ డబ్బుల్ని ఇస్లామీకరణకు విస్తృతంగా ప్రచారం చేయడానికి, ప్రపంచంలో కూడా ఇస్లామీకరణ మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఇస్లామీకరణ దిశగా మార్పు చేయడానికి ఈ యొక్క హక్కానీ సంస్థ నెట్వర్క్, ఈ హక్కానీ నెట్వర్క్ ఈ యొక్క డబ్బుల్ని ఆ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యవస్థను బ్రేక్ చేయడానికి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చాలా ముఖ్య పాత్ర పోషించింది. రీసెంట్గా ఈ గత బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ సమయంలో కూడా చాలామంది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల చంపబడ్డారు. ఇది విజయవంతంగా ఈ యొక్క రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి భారత్కు ఎలాంటి ఫ్యూచర్ లోపల ఎలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా ముందే, అంటే చిన్న పామును కూడా పెద్ద కర్రతోని కొట్టాలనేటువంటి నానుడిని ఉపయోగించి ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ తన యొక్క కార్యకలాపాన్ని సాగిస్తుంది. ఇది భారతీయులకు శుభ పరిణామంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఉగ్రవాదులు పాముకు పాలు పోసినా అది విషం ఉంటుంది కాబట్టి కాటేస్తుంది. అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేసేటువంటి ఒక ఇలాంటి సంస్థల్ని కూకటి వేళ్లతోని పెకిలించి వేయడం ద్వారా ప్రపంచానికి ముప్పు ఉండదు కదా.